హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తుంది తాటికాయలు. ఇవి సమ్మర్ సీజన్లో వస్తాయి. వీటి నుంచి మనం తాటి ముంజలు లేదా ఐస్ యాపిల్ అంటారు, వీటిని ఈ సమ్మర్ సీజన్లో తినటం వలన మనం ఎంతో హెల్తీగా ఉంటాము. డీహైడ్రేషన్ నుంచి మనకి రెసిస్టెన్స్ వస్తుంది. ఈరోజు మనం తాటి ముంజలు తిన్న తర్వాత ఆ తాటికాయలతో బండి ఎలా చేయాలి అనేది చూస్తున్నాం. మా పిల్లలకు కూడా బండి చేయటం నేర్పిస్తున్నాం. మన చిన్నతనంలో మనం ఎలా అయితే బండ్లతో ఆడుకున్నామో ఆ బండ్లు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా తెలియాలి అని ఈ కర్రలు తాటికాయలతో చిన్న బండి చేసి వాళ్ళకి చూపిస్తున్నాను. తర్వాత వాళ్ళ చేత కూడా చేపిస్తాను. ముందుగా సమానంగా ఉన్న 2 తాటికాయలను తీసుకోవాలి. ఇలా 2 తాటికాయలను తీసుకొని వాటిలో ఇలా కర్రని స్టిక్ని గుచ్చాలి గట్టిగా. స్టిక్ని గుచ్చిన తర్వాత ఇంకొక దాంట్లో కూడా ఇంకొక స్టిక్ని మనం గుచ్చుకోవాలి. ఈ బండి రెడీ అయిపోయింది. ఈ బండి ఇలా ఉన్న కొమ్మలతో రెండుగా విడిపోయి ఉన్న కొమ్మని తీసుకొని ఆ స్టిక్ని ఇలా పెట్టి మనం ఆడుకోవాలి. ఇలా రొటేట్ చేయాలి బండిని. ఇప్పుడు బాన్వి కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయడానికి చూస్తుంది. దానికి బలంగా గుచ్చాలి, గట్టిగా గట్టిగా. ఓకే ఓకే, అలానే జాగ్రత్తగా సెంటర్లో అలా పెట్టాయి. ఓకే ఓకే, ఒక్క నిమిషం అంతే. గట్టిగా నొక్కు, గట్టిగా. ఓకే 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 ఓకే, అలానే దానికి ఆ స్టిక్ పెట్టేసి స్టిక్ పెట్టి రొటేట్ చేయి. డంబిల్స్ కూడా ఓకే. గుర్తొస్తుందా చిన్ననాటి అనుభవాలు మీకు కూడా? ఇలా తాటి దాంతో చేసి ఆడుకుంటుంటాయి. నాకైతే నా చిన్ననాటి అనుభవాలన్నీ గుర్తొస్తున్నాయి. మీకు కూడా ఇలాంటి చిన్ననాటి అనుభూతులు ఉంటే కనుక ప్లీజ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Please like and subscribe my channel for more videos related to nature.